యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనం మోసపోయామేమో అనిపిస్తుంది రాణమ్మా. గోవిందా, అంత పెద్దోళ్ళు డబ్బులు తీసుకుని మోసం చేస్తారయ్యా? మరి మనకే ఇన్విటేషన్ ఎందుకు పంపించలేదు? ఆ అమ్మాయి కనపడ్డా తీసుకురావడానికి వెళ్ళి ఎంతసేపైనా ఎందుకు రావట్లేదు? ఆవిడ బిజీగా ఉన్నారని చెప్పింది కదయ్యా. మాట్లాడి అడిగి తీసుకొస్తుందిలే. కాసేపు చూద్దామయ్యా. కృష్ణ, ఏమంటావు? అయ్యో అమ్మా, ఇంతకు మించి చూడలేదు నాన్న. నా రాత ఎలా రాసి పెట్టుందో అలా జరుగుతుంది. వెళ్ళిపోదామమ్మా. కృష్ణ, ఇక్కడ ఉండద్దే, ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు రారు కృష్ణ. నాకు అదే అనిపిస్తుంది. లేదంటే అక్కడే నిలబెట్టేవారు కదా. ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు చెప్పు? అసలు చూడు, ఈ స్థలం అంతా ఎలా ఉందో. ఇక్కడ నిలబెట్టారు చూడండమ్మా. మనకు లేకపోయినా మన విలువల్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదమ్మా. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెన్ని చూడాలో. మనం ఒకరికి ఇవ్వటం అలవాటేగా, అలానే అనుకుని వదిలేద్దాం. ఎలా నాన్న? తప్పుని తప్పు అని నిలదీసి అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మీరే నాకు చెప్పారు. మోసపోయామని అనిపిస్తున్నా వదిలేసుకుని తల దించుకుని వెళ్ళి మనలా మరొకరు మోసపోయే అవకాశం ఇద్దామా? సామాన్యులు మనుషులే అని వాళ్ళకి తెలిసేలా చేద్దాం నాన్న. కరెక్టే కదయ్యా. అందరిలో అడిగితేనే కదా అందరికీ వాళ్ళెంత ఉత్తములో తెలుస్తుంది. అసలు లోపలికే రానివ్వకపోతే మనం ఎలా వెళ్ళి మాట్లాడతాం రాణమ్మా? మనం ఇక్కడ ఎన్ని అనుకున్నా మన మాటలు నీటి బుడగలే కదమ్మా. లేదు నాన్న, ఎలా అయినా సరే నేను లోపలికి వెళ్ళి ఆ తారా మేడంని డైరెక్ట్గా పట్టుకుని నిలదీస్తా. ఇంతకు ఇంత ఆవిడ అనుభవించాల్సిందే. నేను వదలను. అందరూ అలాగే అనుకుంటున్నారని మా దగ్గరికి వచ్చే అప్లికేషన్స్ని బట్టే తెలుస్తుంది. త్వరలోనే మరో బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది. బై ది బై, ఈరోజు మాకు ఇంకో స్పెషల్ డే కూడా కాబోతుంది. అదేంటంటే ఈ టైంలో హిమ ఎక్కడికి వెళ్ళింది? ఒక్క 2 minutes మినిస్టర్ గారు, అనౌన్స్ చేద్దాం. ఇప్పుడు మన గౌరవ మినిస్టర్ రాజసింహ గారు వారు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడతారు. మీడియా ముందు బుక్ చేసి మైక్ ఇచ్చి వెళ్ళింది. ఏం చెప్పాలి? బాగా చలి పుడుతుంది కదా, పేదలకి దుప్పట్లు పంచుతున్నావు. ఏదో చెప్తుందనుకుంటే వెళ్ళిపోయింది. వచ్చి చెప్తుందిగా, చెప్తా.
నువ్వా సాగర్? నేనే. ఎవరో అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? చంపేస్తారేమో అనిపించింది. ఏడోకు హిమ. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. ఊహల్లో కూడా నువ్వు నాకు దూరం అయితే నేను బతకలేను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు హిమ. ఏడోకు, ఊరుకో. ఏంటిది కృష్ణ, వాళ్ళు లోపలికి కూడా రానివ్వటం లేదు. దేవుడి దయ తోడుంటే వెళ్లే దారి అదే కనిపిస్తుందమ్మా. అమ్మా, నేను ఇప్పుడే వస్తా. అక్క జాగ్రత్త. సంధ్య. కృష్ణ అక్క, మీరేంటి ఇక్కడ? విష్ణు అక్కకి 2 లక్షలు కట్టి వీళ్ళ మేడన్ హెవెన్ లో జాయిన్ చేశాం సంధ్య. ఇన్విటేషన్ పంపలేదు. అడుగుదామనొస్తే లోపలికి రానివ్వట్లేదు. అవునా? లోపల ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్విటేషన్ లేకుండా ఎవ్వరిని లోపలికి పంపరు. మనలాంటోళ్లతో వాళ్ళకి పనేంటక్క చెప్పు? డబ్బున్న వాళ్ళనే రమ్మని ఆహ్వానిస్తారు. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా? లేదక్క, డబ్బులు ఇస్తారని కూల్ డ్రింక్స్ స్నాక్స్ ఇవ్వడానికి పార్ట్ టైంకి వచ్చాను. ఆ డబ్బులు నేను ఇస్తాను. నాకు హెల్ప్ చేస్తావా? నీ దగ్గర డబ్బులేంటక్క? నాకు బోల్డ్ అన్ని వర్క్స్ చెప్పావు. నేను వాళ్ళలా కాదు. ఏంటో చెప్పు, చేస్తా. మన ప్రేమ విషయం ఇంకెప్పుడు మీ అమ్మగారితో చెప్తావు హిమ? నువ్వు చెప్తే గానీ నేను ఎవరికి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాను. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? సాగర్, ఇకపైన మనం దాక్కొని ప్రేమించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు చెప్పేస్తాను. ఈ రోజా? ఇలాంటి హ్యాపీ వెకేషన్లో మన లవ్ విషయం చెప్తే మా అమ్మ ఒప్పుకుంటుంది అనిపిస్తుంది. ఎస్ హిమ, ఇదే కరెక్ట్ టైం చెప్పడానికి. సాగర్, మా అమ్మ కాల్ చేస్తుంది, వస్తాను. హిమ, ఖచ్చితంగా వెళ్ళాలా? కాసేపు ఉండేళ్ళొచ్చుగా? కుదరదు సాగర్. ఈ రోజే చెప్పాలి మరి. చెప్తాను, ష్యూర్. మమ్మా, ఇందాకటి నుంచి నీకోసమే వెతుకుతున్నాను. ఎక్కడికెళ్ళావు? ఫ్రెండ్స్ వస్తానంటే వచ్చాను మమ్మా. ఏది? ఇంకా రాలేదు. చెప్పేస్తానన్నా, చెప్పేచ్చు కదా హిమా. సరే రా, నీకో సర్ప్రైజ్ ఉంది. మమ్మా, నేను నీకో సర్ప్రైజ్ చెప్పాలి. స్వీటీ, ముందు చెప్పింది నేను కదా. నా సర్ప్రైజ్ విన్నాక నీ సర్ప్రైజ్ చెప్పు. తప్పకుండా ఓ గంట టైం ఇచ్చైనా సరే వింటాను. ఇప్పుడు టైం లేదు, నువ్వురా. మమ్మా, ఈ తార ఎక్కడుంది? మేడ్ ఇన్ హెవెన్లో మాకు తెలిసిన అమ్మాయిని కూడా జాయిన్ చేశాం. మంచి సంబంధం చూశారు, హ్యాపీగా ఉన్నారు. ఆరుణం కూడా కట్టుకున్నారా? అది మీరు చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. ఆయన చెప్పారనగా ఈ మహాతల్లి దగ్గర జాయిన్ అయ్యావు. ఏమండి, మీకు నచ్చినట్టు సాంప్రదాయంగా తయారు చేయలేదా? పైకి ఏదో మేక్ ఓవర్ చేశారండి. దీంతో సెట్ అవ్వంది నాకేగా. మనకి డైవర్సే కరెక్ట్. కలిసే మనసులను ఒకటి చేయడం తెలియదు కానీ
మేకప్లు చేసి అంటగట్టి బాగానే స్పీచ్లు ఇస్తారు. ఇది ఆ హెవెన్ వల్ల ఎదురవుతున్న నరకాలు. ఎవరూ నమ్మకండ్రా బాబు. డాడ్ ఇప్పుడే వస్తాను. ఈ ఫంక్షన్లో శ్రీకాంత్తో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. బుద్ధి తక్కువ ఈ చండాలను చూడ్డానికి వచ్చాను. సారీ. నువ్వా ఇక్కడికి తగలబడ్డావా? నీతో గొడవ పడే టైం లేదు. పో. హేయ్, నాకు అసలే ఇరిటేషన్గా ఉంది. ఏదో సంపాదనకు వచ్చినట్టున్నావు. నన్ను కెలక్కు పో. నీకెందుకు? నీకెందుకు? ఏ రాధా ఇక్కడున్నావారా? హేయ్ వదులు. సరే, నీకు నచ్చినట్టు మాట్లాడతా, పద. ఎక్కడికి? పెళ్ళనే మాట అంటేనే రెచ్చిపోతాడు. అమ్మాయితో చట్టాపట్టాలేసుకొని తిరగడం ఓకేనా? ఛీ, ఏం మనుషులో. అయినా నాకెందుకు? ఈ మేడం ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎలా స్టార్ట్ చేయాలి? ఒక కూల్ డ్రింక్ ఇచ్చి స్టార్ట్ చేస్తా. ఇన్విటేషన్ లేకుండా రారనుకుంటే వేషం మార్చుకొని ఎంత ధైర్యంగా లోపలికి వచ్చారో. దొరకరనుకున్నావా? చెప్తా. అమ్మా వాటర్ తీసుకురమ్మా. మేడం, హిమా నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆ చెవిటి తాలూకుది లోపలికి వచ్చేసింది మేడం. వాట్? ఆ ప్రియాకి రానివద్దని చెప్పాను కదా శిఖరా. వచ్చింది మేడం. అందరిలో మీ పరువు తీయడానికి అనుకుంటా. మీకోసమే చూస్తూ తిరుగుతుంది. అంత ధైర్యం ఉందా? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా మేడం. యు ఆర్ కరెక్ట్. నా ముందుకి రాకూడదు. ఐ హావ్ ఎ ప్లాన్ మేడం. ఏంటది? గుడ్, అలాగే చేసేయి. నేనా మేడం? ప్రియతో చేపిస్తాను మేడం. ఓకే, ఇదన్నా దాన్ని సవ్యంగా చేయమను. ఫంక్షన్ అయ్యే వరకు కనపడకూడదు. ష్యూర్ మేడం, మీరు ఇంకా రిలాక్స్డ్గా ఉండండి, నేను చేయిస్తాను కదా. థ్యాంక్స్ శిఖరా. మా అత్తయ్య అభయం ఇచ్చింది, ఇక రానుస్తానా టోటల్గా మీ ఆశల్ని జీరో చేస్తాను చూడు. మినిస్టర్ గారు వారి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్పినట్టున్నారు. మీ మేడ్ ఇన్ హెవెన్ గురించి ఎక్కువ చెప్పారు మేడం. అవునా? వారి అభిమానం అది. మా మేడ్ ఇన్ హెవెన్ ప్రత్యేకతే అది. సార్ అలా చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా మా దగ్గర పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారనే. అఫ్కోర్స్ మేము వరుడికి నచ్చినట్టు అమ్మాయిని రెడీ చేస్తాం. అబ్బాయికి నచ్చిన ఫుడ్ వండేలా, నచ్చిన మ్యూజిక్ ప్లే చేసేలా, అన్ని విధాలా మా మేడ్ ఇన్ హెవెన్లో గ్రూమ్ అవ్వడం వల్లే ఇదంతా. అంత మేం కేర్ తీసుకోవడం వల్లనే ఆఖరికి విడిపోవాలనుకున్న జంటలు కూడా చివరి ప్రయత్నంగా మా దగ్గరకొచ్చి గ్రూమ్ అయ్యి హస్బెండ్కి నచ్చినట్టు మారి మళ్ళీ కలిసి బ్రతుకుతున్నారని చెప్పడంలో నాకేం అత్యాసక్తి లేదు, గర్వంగా ఉంది. ఎందుకంత మా గురించి ఇంత గొప్పగా చెప్తున్నానంటే, నా కూతురు హిమను ఇంట్లో ఎలా గ్రూమ్ చేశానో ఇక్కడున్న అమ్మాయిలందర్నీ నా కూతురులాగా చూసుకున్నానని చెప్పడానికి. అందుకే మినిస్టర్ గారు మా ప్రపోజల్ని కాదనలేకపోయారు. ఎస్
ఈ రోజు మాకు ఇంకో స్పెషల్ డే కూడా కాబోతుందని చెప్పాను కదా. అది మా గారాల పట్టి హిమను మినిస్టర్ గారి ముద్దుల కొడుకు ధీరజ్కిచ్చి పెళ్లి చెయ్యాలని నిశ్చయించాం. అమ్మాయి ఏంటి అలా వెళ్ళిపోయింది? తనిప్పుడే సర్ప్రైజ్ అయిందిగా మినిస్టర్ గారు. ఆ ఆనందం తట్టుకోలేక వెళ్ళినట్టుంది. రామ్మూర్తి గారు, మీకు ఓకే కదా? ఆయన నా మాట కాదంటారా? ఏంటి చెల్లి అలా వచ్చేసావు? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకేం చేయాలన్నయ్య, చూసావు కదా, మా అమ్మకి స్టేటస్ ఇంపార్టెంట్. ఈ మ్యారేజ్ కూడా ఒక బిజినెస్ డీల్ అంతే. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, నా ఒపీనియన్ అడగకుండానే అసలు. హిమ, ఏడవకమ్మా. వాటర్ తీసుకురా. హిమ, ఏడవద్దని చెప్తున్నాను కదా. రాహు ఇక్కడే ఉన్నాడా? హే, నీకే వినిపించట్లేదా? వస్తున్నా. ఇదిగో. ముందు వాటర్ తాగు. ఇచ్చావు కదా, పో. ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరిని ఏడిపిస్తూనే ఉంటాడు. చిచ్చి. నేను మాట్లాడుతానమ్మా, నువ్వు ఏడోకు. అర్థమైందా? బాధపడకు. అయినా నన్ను అడగకుండా అసలు ఎలా అనౌన్స్ చేస్తుందన్నయ్య? హిమ, ఇప్పుడేంటి, నీకు ఈ మ్యాచ్ ఇష్టం లేదు అంతేనా? అవును, నాకు ఇష్టం లేదు. సరే, ఇప్పుడేం నీ పెళ్ళి అయిపోవట్లేదు కదా, టెన్షన్ పడకు. ఎలా చెప్తుందన్నయ్య? నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు. ఎవరుండమన్నారు తల్లి? వద్దు, నువ్వు ఏడవకుండా ఉంటే నాకు అదే చాలు. పద, నేను వస్తాను. రా. రండి. రండి. మేకప్ వాళ్ళని హెయిర్ డ్రెస్సర్ని పంపిస్తాను, మీరు ఇక్కడే ఉండండి. నా అచ్చులో ఇరుక్కున్నారు. ఫంక్షన్ పూర్తయ్యేలోపు అడుగు కూడా బయట పెట్టలేరు. తేల్చుకోవడానికి వచ్చారా? మీరు తెలుసుకునే లోపే అంతా అయిపోతుంది. చీకటిగా ఉందేంటి?